ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 8:54 LVM-3M6 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభించారు. ప్రయోగం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెడతారు. సెల్యులర్ బ్రాడ్బాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ను అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ అంతరిక్షంలోకి పంపిస్తుంది. ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ నారాయణ్ పూజలు చేశారు. అలాగే తిరుమల శ్రీవారి పాదాల వద్ద రాకెట్ నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్. మొత్తానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే రేపు ఎగ్జాక్ట్లీగా కూడా 8:54 నిమిషాలకు ఇటు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సంబంధించినటువంటి వేదికగా 8:50 నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చైర్మన్ నారాయణ యొక్క బృందం అంతా కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కౌంట్డౌన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు తెల్లవారుజాము ఉదయం సంబంధించి 8:54 కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే దాదాపు కూడా నిర్విరామంగా 24 గంటల పాటు ఈ యొక్క కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఎగ్జాక్ట్లీగా కూడా రెండో వేదిక నుంచి ఈ యొక్క బాహుబలి రాకెట్ అంటాం, ఏదైతే ఎల్విఎం రాకెట్ LVM-03 యాక్చువల్గా ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటాం. సో ఎల్విఎం అబ్జర్వేషన్. సో ఈ LVM-03 రాకెట్ ద్వారా ఈ యొక్క L6 యొక్క ఉపగ్రహాన్ని అంటే బ్లూబర్డ్ బ్లాక్ 02 అంటాం. సో ఈ యొక్క ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టున్నారు. ఇది కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి యొక్క ఉపగ్రహం. ఇది దాదాపు కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంటే దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టాన్ని ఇంతవరకు ఈ యాంటీనాని ఎప్పుడు కూడా భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత తొలి భారతదేశమే దీన్ని ఈ యొక్క యాంటీనా సిస్టమ్ని అమర్చినటువంటి పరిస్థితిలో మనం ఒకవైపు భారతదేశం కూడా ప్రపంచ పటాలలో మనం ఎక్కబోతున్నాం. ఇప్పటికే ఇస్రో చేపట్టినటువంటి అనేక ఉపగ్రహాలు మనం చూస్తే దాదాపు అంతా కూడా సక్సెస్ రేట్ అందుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. LVMకి సంబంధించినటువంటి సిరీస్లో 8వ ప్రయోగంలో మళ్ళా ప్రస్తుతం ఈ యొక్క బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని దాదాపు ఈ యొక్క బ్లూబర్డ్ బ్లాక్ 02 సంబంధించినటువంటి ఉపగ్రహం 6100 కిలోలు కలిగినటువంటి ఈ యొక్క ఉపగ్రహం కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అంటే మనం చూస్తే దాదాపు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇటు మొబైల్స్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అయ్యుండొచ్చు, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సేవలు మనకి ఉపయోగపడిపోతున్నాయి. ఎక్స్క్లూజివ్గా కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ వాణిజ్యపరమైనటువంటి ఈ ఉపగ్రహం అంటే ఇంతకుముందు గతంలో మనం యాక్చువల్గా చూస్తే అమెరికాకు చెందినటువంటి దాదాపు మనం 63వ సంవత్సరంలోనే చిన్నపాటి అమెరికా తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని మనం వినియోగించుకున్నాం. అంటే ఈరోజు బాహుబలి రాకెట్ ద్వారా దాదాపు 6100 కిలోలు కలిగినటువంటి అత్యంత బరువైనటువంటి బాహుబలి రాకెట్ సంబంధించినటువంటి ఈ యొక్క LVM సంబంధించినటువంటి రాకెట్ ద్వారా దాదాపు 6100 కిలోల అత్యంత బరువైనటువంటి రాకెట్ను మనం ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నాం. ఒకవైపు AST సంబంధించినటువంటి స్పేస్ మొబైల్ వాళ్ళ యొక్క ఒప్పందం ప్రకారం దీన్ని అమెరికా సేవలతో మనం వినియోగించుకుంటున్నాం. సో దాదాపు రేపు 8:54 కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత విజయవంతంగా కూడా దాదాపు ఇటు 2300 చదరపు మీటర్ల వరకు కూడా భూకక్ష నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క ఉపగ్రహం అక్కడ మనం యాంటీనా ద్వారా కూడా అమర్చబడుతుంది. సో ఇలాంటి ఎక్కువ పొడవైనటువంటి యాంటీనా ఇంతవరకు ప్రపంచ దేశాలు ఎవరు కూడా చేయలేదు. తొలి భారతదేశం తరపున ఇస్రో చేపడుతున్నటువంటి ఈ ప్రయోగానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలంతా కూడా భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇస్రో దాదాపు 100కు పైగా కూడా రాకెట్లు ప్రయోగిస్తూ ఉంది. రాబోయేటువంటి గగనయాని అయ్యుండొచ్చు, అదేవిధంగా చంద్రయాన్ 4కు సంబంధించినటువంటి మానవ రహితకు సంబంధించినటువంటి ఒకవైపు మాడ్యూల్స్ అంతా కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. 2027లో ఈ యొక్క మానవరహితమైనటువంటి మానవులను పంపించే విధంగా కూడా ఈ యొక్క షెడ్యూల్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఇస్రో తలపెడుతున్నటువంటి అనేక ప్రయోగాల్లో కీలక ఘట్టంగా ఈరోజు వాణిజ్యపరమైన
సంబంధించినటువంటి బాహుబలి ర్యాకెట్ అయితే నింగిలోకి ప్రవేశపెడతా ఉన్నారు. LVM-03 బ్లూబార్డ్ బ్లాక్ 2 అనే ఒక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీని ద్వారా రానున్నటువంటి మరో 5 ఏళ్ల కాలం పాటు కూడా అత్యంత విలువైనటువంటి సేవలు అయితే ఒకవైపు మొబైల్కి సంబంధించినటువంటి మొబైల్ సిగ్నల్స్తో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా వినియోగించుకోబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఇస్రో చైర్మన్ నారాయణన్తో పాటు ఈ యొక్క ఉపగ్రహానికి సంబంధించినటువంటి ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి MRR సమావేశం కూడా ఏర్పరచుకున్నారు. అంటే రిహార్సల్కి సంబంధించి సక్సెస్ఫుల్గా కొనసాగింది. దానికి సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా సజావుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణతో పాటు వాళ్ళ యొక్క బృందం కూడా నిన్న ఇటు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకొని ఈ యొక్క రాకెట్ నమూనాను ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో అలాగే ఎల్విఎం సంబంధించినటువంటి ఈ యొక్క రాకెట్ ప్రయోగ నమూనాను కూడా శ్రీవారి యొక్క ఏదైతే ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత సులూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ ఆలయానికి ఇస్రో చైర్మన్ నారాయణతో పాటు వాళ్ళ బృందం అక్కడ చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి LVM-036 LVM సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ మార్క్ 3 అనే యొక్క ర్యాకెట్ ద్వారా బాహుబలి ర్యాకెట్ ద్వారా ఈ యొక్క సక్సెస్ రేట్ అందుకోబోతుంది. రానున్నటువంటి మరిన్ని ఉపగ్రహాలు కూడా సక్సెస్ఫుల్గా నడిపిస్తాం. రేపు వచ్చే ఏడాదిలోనే తొలి త్రైమాసికంలోనే అత్యంత విలువైనటువంటి ఉపగ్రహాలు నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి ఇస్రో చైర్మన్ ఒక ధీమా అయితే వ్యక్తపరిచిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.